మాజీ మంత్రి విడుదల రజనీ మెడకైతే ఆ ఏసీబీ ఉచ్చు బలంగానే బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పాపం నేను సైబరాబాద్ మొక్కనని చెప్పి గతంలో చంద్రబాబు గారి గురించి గొప్పగా చెప్పినటువంటి విడుదల రజనీ తర్వాత రాజకీయాల్లో వైసీపీ పార్టీలో చేరటం, మొదటిసారిగా ఎమ్మెల్యే గెలవగానే మంత్రి పదవి సాధించడం అందరికీ తెలిసిన విషయమే. సరే, మొదటిసారి గెలిచిన రజనీకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారనేది వైసీపీలోనే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే విడుదల రజనీ సోషల్ మీడియాలో తనకు తాను హైప్ ఇచ్చుకుని తానేదో సామాజిక కార్యకర్తగాను, ఎమ్మెల్యేలందరిలో తానే ధీటుగా చేస్తున్నట్టుగాను, ప్రజలకేదో మంచి చేస్తున్నట్టుగా తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడంలో విడుదల రజనీ ముందుందో అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి రోజు ఏ స్థాయిలో ఎలివేషన్లు వచ్చాయో విడుదల రజనీకి ఆ స్థాయిలో ఎలివేషన్లు వచ్చాయి. సరే, దాని ఫలితమే మంత్రి పదవి వచ్చిందని చెప్పి కూడా చాలామంది అంటారు. సరే, పక్కన పెడితే విడుదల రజనీకి రెండో రూపం ఉంది. మనకి కనపడేది సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి విడుదల రజనీ చేయించుకున్న ఆ ప్రచారం మాత్రమే. కానీ విడుదల రజనీ ఒరిజినల్ అలాగే ఉంది. ఆ ఒరిజినల్ గురించి తెలిస్తే విడుదల రజనీని దగ్గర కూడా రాను. ఎందుకనంటే విడుదల రజనీ పైకి కనపడినంత సాఫ్ట్ కాదు. గతంలో ఒక క్రషర్ యజమానిని బెదిరించి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి చివరికి 2.2 కోట్ల రూపాయలు లంచం తీసుకుంది. దీనికి సంబంధించి స్వయంగా ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు పెడితే విజిలెన్స్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్పష్టంగా లంచాలు అయితే తీసుకున్నారని చెప్పి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అందులో విడుదల రజనీ పాత్ర ఉంది, అప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి జాషువా పాత్ర ఉంది, విడుదల రజనీ పిఏ పాత్ర కూడా ఉంది. అసలు విషయానికి వస్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోనే ఒక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని చెప్పి ఒక క్రషర్ ఉంది. సో అది మామూలుగానే నడుస్తుంది. దానికి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2020లో విడుదల రజనీ పిఏ వెళ్ళి మిమ్మల్ని మేడం గారు రమ్మన్నారని చెప్తే క్రషర్ యజమానులు వెళ్ళారు. వెళ్తే విడుదల రజనీ డైరెక్ట్గానే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఏమని? మీ క్రషర్ సక్రమంగా నడవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు క్రషర్ నడుపుకోవాలి అంటే నాకు 5 కోట్లు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. ఒక్కసారిగా అవాక్ అయ్యి మాకు కొంచెం సమయం కావాలని చెప్పి విడుదల రజనీ దగ్గర నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళు పెద్దగా స్పందించలేదు. సరే, విడుదల రజనీ నుంచి మళ్ళీ ఏమైనా ఫోన్ వస్తుందా ఏంటో చూద్దామని చెప్పి వీళ్ళు పెద్దగా స్పందించలేదు. కొంతకాలం తర్వాత అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి జాషువా, ఐపీఎస్ అధికారి జాషువాని విడుదల రజనీ రంగంలో దింపింది. అకస్మాత్తుగా ఈయన లక్ష్మీ బాలాజీ క్రషర్ స్టోన్కి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో చేసి సరైన సౌకర్యాలు లేకుండా క్రషర్ నడుపుతున్నారు, మీకు 50 కోట్ల రూపాయలు జరిమానా పడితే క్రషర్ కూడా సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. అప్పుడు వీళ్ళకి విషయం అర్థమైపోయింది. విడుదల రజనీకి మనం సమాధానం చెప్పలేదు కాబట్టి ఆవిడే చేయించుందని వీళ్ళకి విషయం అర్థమైపోయింది. సరే, వీళ్ళు మళ్ళీ మాకు కొంచెం సమయం కావాలి, మేము మాట్లాడుకుంటామన్నారు. తర్వాత తర్జన భర్జన పడుతుంటే మళ్ళీ జాషువా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు విడుదల రజనీతో కూర్చుని డిసైడ్ చేసుకుని తేల్చుకుంటారా, లేదా వచ్చేసి 50 కోట్లు ఫైన్ వేసేసి మీ క్రషర్ని క్లోజ్ చేసేయమంటారా, తేల్చి చెప్పాలని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి జాషువా నుంచి ఒత్తిడి వస్తుందో వీళ్ళకి తప్పని పరిస్థితి, లేకపోతే క్రషర్ సీజ్ చేస్తారు. అందులో నిజంగా సౌకర్యాలు ఉన్నదా లేదనే తేలాలంటే టైం పడుతుంది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎవడో తెరవలేడు కూడా. సో మరి ఆదాయంతో నడిచే క్రషర్ని క్లోజ్ చేయడం అంటే వాళ్ళకి ఇబ్బంది. సో తప్పని పరిస్థితుల్లో బేరం మాట్లాడుకోవటానికి వెళితే విడుదల రజనీ పిఏ ద్వారా బేరం కుదుర్చుకున్నారు. అందులో 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి, 10 లక్షల రూపాయలు జాషువాకి, అంటే ఐపీఎస్ అధికారి జాషువాకి, మరొక 10 లక్షల రూపాయలు విడుదల రజనీ పిఏకి. అంటే మొత్తంగా 2.2 కోట్ల రూపాయలు ఆ లంచాల రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ఎప్పుడు బయటకు వచ్చింది? వాస్తవానికి అప్పుడే బెదిరించారు. మీరు ఎవరికైనా చెప్పినా, దీన్ని రాజకీయం చేసినా మీకు అంటే వాళ్ళకి ఇంకా క్రషర్లు కట్టి ఏమైనా ఉన్నాయేమో, ఎక్కడ మిమ్మల్ని వ్యాపారాలు కూడా చేసుకోనేమని చెప్పి ఈ ఐపీఎస్ అధికారి జాషువానే డైరెక్ట్గా క్రషర్ యజమానులు బెదిరించారు. దాంతో గత్యంతరం లేక డబ్బులు ఇచ్చి అన్ని మూసుకుని కూర్చున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు జరిగిన అవినీతి మొత్తాన్ని కూడా ఏసీబీకి ఫిర్యాదు చేసి కేసు పెట్టడం జరిగింది. దాంతో ఇప్పుడు ఏసీబీ ఏం చేసింది? విడుదల రజనీ మెడకు ఉచ్చు బిగించింది. ఆల్రెడీ ఐపీఎస్ అధికారి జాషువా మీద విచారణ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా విచారణ చేయాల్సింది ఎవరిని? విడుదల రజనీ మీద చేయాలి విచారణ. విడుదల రజనీ మీద విచారణ కోసం గవర్నర్కి ఏసీబీ లేఖ రాసింది. సో మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ ఇలా లంచం తీసుకుంది, దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆవిడ్ని మేము కేసు నమోదు చేసి విచారించాలి, దానికి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతానికి గవర్నర్ వద్ద ఉంది ఆ లేఖ.
మేబీ ఇవాళ రేపట్లో 1-2 రోజుల్లో గవర్నర్ అనుమతి కూడా లభిస్తుంది. ఎందుకంటే ఏసీబీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు గవర్నర్ కూడా దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. విచారణ చేయండి, తర్వాత అవినీత కాదనేది తర్వాత కోర్టులో తెలుసుకునే అంశం. సో కాబట్టి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే గవర్నర్ అనుమతి వస్తుందో వచ్చిన మరుక్షణం ఏసీబీ అధికారులు విడుదల రజనీ మీద కేసు నమోదు చేయటమే కాకుండా అరెస్టు చేసి విచారించే అవకాశం కూడా ఉంది. మనీ ట్రయల్ అంటే ఈ లంచాల రూపంలో ఎలా అయితే వీళ్ళు ఇచ్చారో, క్రషర్ యజమానులు ఎవరైతే ఇచ్చారో, బహుశా వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇచ్చుంటారు కదా, చెక్ రూపంలోనో, లేకపోతే కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షనో, లేదా కొంత చేత్తో ఇచ్చిన కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షనో, లేదా ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఏదో ఉంటాయి కదా. సో ఈ ఆధారాలతోనే ఇప్పుడు విడుదల రజనీని అయితే వాళ్ళు ఇరికించడం జరిగింది. సో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి విడుదల రజనీ మీద కేసు నమోదు చేయడం అనేది ఖాయం. కాబట్టే అంటే లీగల్గా పగడ్బందీగా ముందుకెళ్తుంది. కోర్టులో కూడా రేపు విడుదల రజనీకి ఊరట వచ్చే అవకాశం లేదు. ఇక్కడ గవర్నర్ అనుమతితో గన అరెస్టు చేస్తే కోర్టులో కూడా విడుదల రజనీకి పెద్దగా ఊరట లభించకపోవచ్చు. ఎందుకంటే ఏసీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్వయంగా లంచాలు ఇచ్చిన వాళ్ళే కేసు పెట్టారు. విచారణలో లంచాలు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. అందులో ఆల్రెడీ ఇప్పటికే ఐపీఎస్ అధికారి జాషువా మీద విచారణకు అనుమతి కూడా లభించింది. సో కాబట్టి ఇటు ఐపీఎస్ అధికారి మెడకు ఉచ్చు బిగించడమే కాకుండా విడుదల రజనీ మెడకు కూడా ఏసీబీ అయితే ఉచ్చు బిగించింది. ఇప్పుడు ఈ అంశమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్న పాపం ఒక వారం 10 రోజుల క్రితం విడుదల రజనీ ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. ఏదో పుల్లారావు గారి మీద చెప్పినట్టు అనుకుంటే అది వేరే విషయం. సో చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. అంటే చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇలాంటి అవినీతి పనులు. మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? నీతి నిజాయితీకి మారు పేరుగా చెప్పుకునే నువ్వు మీ అన్న ప్రభుత్వంలో మీ అన్న ఏమంటాడు? అవినీతిని సహించబోమంటాడు. సరే, ఆయనే పెద్ద అవినీతి పరుడు అనుకోండి, అది వేరే విషయం. అది నేను చెప్పింది కదా, కోర్టులు చెప్పింది. ఆయనకు మించిన అవినీతి పరులు మేమని చెప్పి వీళ్ళు నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు విడుదల రజనీతో పాటు గుర్రం జాషువా కూడా ఇరకాటంలో పడినట్టయింది. రజనీ మెడకు ఏసీబీ ఉచ్చు, విచారణ కోసం గవర్నర్కు లేక ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్. క్రషర్ స్టోన్ యజమానులకు బెదిరింపులు, 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం. త్వరలో కేసు కూడా నమోదని తెలుస్తుంది. మాజీ మంత్రి విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో పలువురిపై కేసులు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేసేందుకు అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం ఏసీబీ తాజాగా చీఫ్ సెక్రటరీ నుంచి అనుమతి తీసుకుంది. వాస్తవానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద విచారణ చేయాలంటే అంటే మనం అనుకున్నట్టుగా వెంటనే చేసేయలేరు. సో దానికి కొంత ముందస్తు అనుమతులు అవసరం. సో ఈ అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి వీళ్ళైతే అనుమతి తీసుకోవడం జరిగింది. దీంతో జాషువా మీద కేసుకి రంగం సిద్ధం చేశారు. అలాగే విచారణ కూడా వెంటనే గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే విడుదల రజనీ కూడా 2 కోట్ల రూపాయల లంచం కేసులో పకడ్బందీగా ఉచ్చు బిగించడానికి ఏసీబీ అయితే రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు ఇది వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మింగుడు పడని అంశంగా మారింది.